హోమ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టినటువంటి వంగలపూడి అనిత పోలీస్ బాస్ ప్రస్తుతం డీజీపీ పోలీస్ బాస్ అనుకోండి, ఆయన పైన కూడా హోమ్ మినిస్టర్ ఉంటుంది కాబట్టి ఆమె బాస్ అనుకోవాలి. సో పరిస్థితి ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది ఐపీఎస్ అధికారులు వారి పదవికి కళంకం తెచ్చే విధంగా వ్యవహరించారని చెప్పి పక్షపాత ధోరణితో వైసీపీ భావజాలంతో వ్యవహరించడం జరిగిందని, అలాంటి వాళ్ళని ఉపేక్షించేది లేదని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని నిష్పక్షపాతంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని, కక్ష సాధింపు రాజకీయాలు అయితే చెయ్యము కానీ ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టము అని చెప్పి ఆమె పోలీసులకు వార్నింగ్ ఇవ్వటం జరిగింది. అలానే లేని దిశా చట్టాన్ని చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టారని, ప్రస్తుతం తమ హయాంలో ఎటువంటి అత్యాచారాలు గొడవలు జరగకుండా చూసుకుంటామని, మహిళల భద్రతే ప్రాధాన్యతగా వ్యవహరిస్తామని, అధికారులంతా ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి ఏ కష్టం వచ్చినా పోలీసులు ఉన్నారనేటువంటి ధైర్యం కల్పించాలని చెప్పి ఆమె పోలీసులకు తెలియజేశారు. అలాగే ఐపీఎస్ అధికారులు ఎవరూ కూడా ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మినిస్టర్లకు, వీళ్ళకి ఎవరికి కూడా ఒక పార్టీకి తొత్తులుగా పనిచేయాల్సిన అవసరం లేదని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, వారి ఉద్యోగాలకు వాళ్ళకి ఇచ్చినటువంటి డిజిగ్నేషన్కు వన్నె తీసుకువచ్చే విధంగా వాళ్ళు పరిపాలన చేస్తే బాగుంటుంది అని చెప్పి, విధులు నిర్వహిస్తే బాగుంటుంది అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది.